హాయ్ ఫ్రెండ్స్, హంసవేణి గారి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్. వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం శాంతి అంటే మానసిక ప్రశాంతత అనేది ఇతరులపై ఆధిపత్యంలో లేదు అంటే మనిషి యొక్క అన్వేషణ ఎలా ఉంటుందో మరి గమనిద్దామా ఫ్రెండ్స్. మనిషి అన్వేషణ అనేది ఎప్పుడు ప్రారంభమైంది? మనిషి పుట్టినప్పటి నుంచి అన్వేషణ అనేది ప్రారంభమైంది ఫ్రెండ్స్. అంటే మొట్టమొదటగా తాను బ్రతకడానికి అన్వేషణ మొదలుపెట్టాడనమాట. తర్వాత ఏం చేశాడు? తన అవసరాలకు తీర్చుకోవడానికి అన్వేషణను మొదలుపెట్టాడు. ఫస్ట్ ఏం చేశాడు? బ్రతకడానికి అంటే ఆహారము తిండి కోసము చేశాడు. తర్వాత ఏమో అవసరాలు తీర్చుకోవడానికి అన్వేషణని మొదలుపెట్టాడు. సుఖపడడానికి అన్వేషణ మొదలుపెట్టాడు. తర్వాత అందరికంటే నేనే గొప్పవాడిని అని నిరూపించుకునేందుకు. ఎందుకంటే ఫస్ట్ అవసరాలు అయిపోయినాయి బ్రతకడానికి. తర్వాత ఏమి? నేనే అనే నిరూపించుకోవడానికి అన్వేషణను మొదలుపెట్టాడు. జీవితాంతం సుఖాల కొరకు ఆధిపత్యం కొరకు ఎప్పటి వరకు అంటే చివరి వరకు అంటే డబ్బు కోసము ఆధిపత్యం కోసము తను జీవించేంత వరకు అన్వేషణను మొదలుపెట్టాడు. మళ్ళీ ఇలాంటి అన్వేషణలో మనకు మానసిక శాంతి ప్రశాంతత తృప్తి అనేవి లేకుండానేమి వెళ్ళిపోతారు చివరికి. మరి ఈ అన్వేషణకు ముగింపు ఎక్కడుంది అంటే అంతే కదా ఫ్రెండ్స్, ఎప్పుడూ అన్వేషణనే. మనిషి అన్వేషణ అంతం లేని యాత్ర. మనిషి జీవితం ఎల్లప్పుడూ నిరంతరము అన్వేషణే. మొదటేమో బ్రతకడానికి, తర్వాత భోజనం కోసము, తర్వాత నీటి కోసము, మరి ఆశ్రయం కోసము, అలా జీవితాంతము పరుగులు తీస్తూనే ఉన్నాడు. అంటే అవి ఫస్ట్ పునాదైన ఈ జీవితానికి. తర్వాత అది సరిపోలేదు కాబట్టి అవసరాలు అంటే ఇల్లు, మరి సౌకర్యాలు ఇంట్లో, మరి భద్రత, దీనికోసం మొదలుపెట్టాడు. అవన్నీ సాధించినా మనసుకు ఏముంది? తృప్తి అనేది లేదు. మరి సుఖం కోసం మనిషి పరిగెత్తితే ఆ సుఖం వస్తుంది కానీ ఆనందం వస్తుందా? సుఖం వచ్చింది ఎందుకంటే అన్ని అవసరాలు, భద్రత ప్లస్ ఇంట్లో ఉన్న ఇప్పుడు మనకు ఎన్నో సౌకర్యాలు కల్పించుకున్నాడు. కానీ అక్కడ ఏమైంది? ఆనందం కావాలి కదా. ఆ ఆనందం అనేది వచ్చింది. అవన్నీ వచ్చినందుకు తర్వాత ఏమొచ్చింది? గర్వం వచ్చింది. బ్రతకడం నుండి శాసించడం వరకు ప్రయాణం చేశాడు. అంటే ఫస్ట్ మొట్టమొదటిగా బ్రతికేది తిండి కోసము అవసరాల కోసము. తర్వాత ఏం చేశాడు? అధికారం, శాసించడం, తను ఎలా చెప్తే అలాగే జరగాలి అనే దానికి ప్రయాణం మొదలుపెట్టాడు. కానీ ఆ ప్రయాణంలో అతను ఒక ముఖ్యమైన విషయాన్ని కోల్పోయాడు. ఏమిటది? తనను తాను మర్చిపోయాడు. మరి ఆధిపత్యం చివరిలో ఏమైంది? ఒంటరితనం. తాను అనుకున్నవన్నీ సాధించాడు, అవునా? అతనికి అన్నీ దొరికినట్లే అనిపిస్తూ ఉంటుంది, కానీ మానసిక ప్రశాంతత మాత్రం దొరకదు. సుఖం కోసం పరిగెత్తే మనిషి చివరికి ఏం తెలుసుకుంటాడు? సుఖం అనేది బయట దొరికేది కాదు, తనలో దాగి ఉన్న ప్రశాంతతనే నిజమైన సుఖమని ఎప్పుడు తెలుసుకుంటాడు? చివరికి తెలుసుకుంటాడు. మళ్ళీ అన్వేషణ యొక్క చివరి ఘట్టం ఏమి అంటే జీవితాంతం అన్వేషించాడు. తర్వాత ఏమైంది? చివరిగా చూసుకున్నాడు, వెనక్కి చూస్తాడు. నేను ఏమి వెతికాను ఇంతవరకు? అప్పుడు తెలుస్తుంది తాను వెతికిన సుఖం డబ్బులో లేదు, తాను కోరిన గౌరవం కలిగిన పదవులలో లేదు, తాను వెతికిన శాంతి ఇతరులపై ఆధిపత్యంలో లేదు. ఆ శాంతి అనేది తనలోనే ఉంది.
అయితే తనలోని ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే ఎంతసేపు బయట వైపే చూస్తూ వచ్చాడు. అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. మరి ఒక దశలో ఏమైంది? జీవితము ముగిసిపోతూ ఉంది. కానీ అన్వేషణ మాత్రం శేషంగానే మిగిలిపోతుంది. అంటే సత్యాన్ని తెలుసుకొని తనలో శాంతిని గుర్తించని మనిషి ఎప్పటికీ తృప్తి పొందడు. అందుకే జ్ఞానులు ఏం చెప్తారంటే, సుఖం బయట వెతకకు, అది నీ అంతరంలో దాగి ఉంది అని తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మరి ధ్యానం చేసే పద్ధతి కాబట్టి మనకు మానసిక ప్రశాంతత కావాలి అంటే డబ్బు, గౌరవము పదవులలో లేదు అని గుర్తించాలి ఫ్రెండ్స్. మరి ధ్యానం ఎలా చేయాలి? ధ్యానము సుఖాసనంలో కూర్చోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి, అద్దాలుంటే తీసేయాలి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.